బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లాలో డైట్ కళాశాల నూతన భవన నిర్మాణానికి జరిగిన భూమి పూజలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. యానం ఆంధ్ర గోవా కోకో బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే ఆనందరావు. మహిళలు సావిత్రిబాయి పులే స్ఫూర్తితో ముందుకు సాగాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్. సమ్మక్క సారక్క మహాజాతర సందర్భంగా చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించిన మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలంలోని డైట్ కళాశాల వద్ద నూతన భవన నిర్మాణానికి జరిగిన భూమి పూజలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన ఉపాధ్యాయులను తయారు చేసి సమాజానికి అందించాల్సిన బాధ్యత డైట్ కళాశాలపై ఉందని, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయులకే ఉందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త భవనం పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి నూతన భవనాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. సంబంధిత అధికారులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి చదువుకునే విద్యార్థులకి చదువు చెప్పే సార్లను తయారు చేసే ఒక బంగ్లా మనం ఇక్కడ కట్టుకోబోతా ఉన్నాం. స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో చెప్తాడు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని. ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది. రాహుల్ రాజు గారు కలెక్టర్ అయినా, రోహిత్ గారు డాక్టర్ అయినా, రఘునందన్ రావు అడ్వకేట్ అయినా, మమ్మల్ని అందరినీ ఈ స్థాయికి తీర్చిదిద్దింది మాకు విద్యార్థులలో. బిల్డింగ్ ఓపెన్ అయింది అని ఎంత వేగంగా మీరు పనిచేయించాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి వేదికకు అనేటువంటి అకాడమిక్ ఇయర్ కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కన్నా ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులకి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బిల్డింగ్, హాస్టల్ వసతి, క్యాంటీన్ వసతులు అందుబాటులో. ఏదైతే ఇంజనీరింగ్ వింగ్ దీన్ని టేకప్ చేసినారో అతి తొందరలో దీన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. తొందరగానే కంప్లీట్ చేసుకుని దీని ప్రారంభోత్సవం కూడా తొందరలోనే జరుపుకోవాలని కూడా ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉంటారు. యానం ఆంధ్ర గోవా కోకో బీచ్ పోస్టర్ ను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగితో కలిసి ఎమ్మెల్యే ఆనందరావు ఆవిష్కరించారు. యానం బీచ్ లో సంక్రాంతి సంబరాలు జనవరి 12 నుంచి 16 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు. దూర ప్రాంత పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గత ఏడాది 1,00,000 మంది హాజరయ్యారని, ఈసారి మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని, కుటుంబ సమేతంగా వచ్చే సంక్రాంతి బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యానం గ్రామంలో ఉన్నటువంటి వైట్ శాండ్ బీచ్, ఆంధ్ర గోవా కోకో బీచ్. ఆ బీచ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, ఆడపడుచులందరికీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఉన్నారో, సాగర తీరంలో శాస్త్రీయ వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి కోసం ఓ సైంటిస్ట్ గానో లేకపోతే జాతీయ స్థాయిలో ఇంకా పెద్ద పెద్ద పొజిషన్లోనో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కష్టపడి మెరిట్తో బాగా పైకి వచ్చారో టూరిజం మంత్రి గారు కూడా తెలియజేసుకుంటూ తీసుకుంటున్నారు. సార్ ఇతర జిల్లాలకి అందరికీ కూడా ఉండే విధంగా ఆయన ఆనాడు ఆలోచించి అప్పుడు మనం మొదటిసారి పెట్టుకోవడం జరిగింది. మొదటిసారి పెట్టుకునేటప్పటికి మనం అరేంజ్మెంట్స్ అప్పటికప్పుడు మనం చేయడం కూడా కానీ చాలా అద్భుతంగా చేసి. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ శ్రీమతి సావిత్రిబాయి పులే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం మాట్లాడుతూ మహిళలు శ్రీమతి సావిత్రిబాయి పులే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. టీచర్ యూనియన్ రిప్రజెంటేటివ్స్, మిగిలిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, పిల్లలు, పేరెంట్స్ అందరికీ నమస్కారం. ఇది నేను చెప్పేటప్పుడు మీరు చూసి ఉంటారు, 195 అంటే 195 సంవత్సరాల తర్వాత కూడా మేము వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం. సో ఒక మనిషి బతికితే వాళ్ళు బతికినప్పుడు మాత్రమే కాకుండా వాళ్ళ కాలానంతరం కూడా
ఎప్పుడు గుర్తు పెట్టుకునే పని చేయాలి అనేది మనము ఆదర్శంగా తీసుకోవాలి. 195 years అయిన తర్వాత కూడా మేము ఈరోజు చాలా గర్వంగా ఘనంగా మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క మహాజాతర సందర్భంగా చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మవార్ల గద్దలను దర్శించుకున్న అనంతరం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీఎస్ సుధీర్ రామ్నాథ్ కేకన్ కు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు నియంత్రించాలని ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టారు. జగన్ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాల పేర్లను స్వర్ణ సచివాలయాలు, స్వర్ణ వార్డులుగా మార్చడం హాస్యాస్పదమని, పేరు మార్చితే అసలు స్వరూపం మారదని వ్యాఖ్యానించారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, అమ్మఒడి వంటి పథకాలు జగన్ ప్రభుత్వంలోనే పేదలకు చేరాయని చెప్పారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చినా ప్రజలకు ఇప్పటికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగానే పిలుస్తున్నారని గుర్తు చేశారు. అంటే శివలింగం పోతే ఆ శివలింగం ప్లేస్ పెట్టేసామంటే రాయి పెట్టామనుకుంటున్నారు. చిత్రం ఏంటంటే ఇదే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామతీర్థం, విజయనగరం జిల్లా రామతీర్థంలో ఎవరో రాముడు వారి విగ్రహాన్ని పగలగొట్టి రాముడి తల తీసేశారని పెద్ద ప్రచారం చేశారు. ఆవేదన చెంది, ఆగ్రహం చెంది ఇన్ని చేశారు కదా. మరి ఇప్పుడు ఆ ఏమి ఆ హైందవ సాంప్రదాయాన్ని తరతరాలకి అందించామని ఎప్పుడున్నారు అంటే ఇదైతే శాస్త్ర ప్రకారం, ఏ సాంప్రదాయాల ప్రకారం, ఏ నిపుణులు, ఏ పండితులు, ఎలాంటి గొప్ప గొప్ప ఈ హిందూ సాంప్రదాయంలో లేకపోతే దైవికంగా ఉన్న మహానుభావులు ఎవరితో సంప్రదించారు అంటే అదేమన్నా రాయి అనుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఎం రమేష్ ఓ కేసులో పేరు తొలగించేందుకు 30,000 లంచం డిమాండ్ చేశాడు. ఇప్పటికే 5,000 తీసుకున్న అతడు మిగిలిన 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఎస్ఐ రమేష్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. నా లారీ పట్టుకున్న దానికి లారీలు రిలీజ్ చేసారు. తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికని 30,000 లంచం డిమాండ్ చేస్తారు. యాక్చువల్ ఆ కేసు ఏం చేశారంటే 7/10/2025కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. అన్ని పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పి. నువ్వు ఎక్కడున్నావు? పోలీస్ స్టేషనే కదా, కొల్లూరు పోలీస్ స్టేషన్. 825 508/2025. మొత్తం ఎంత డిమాండ్ చేశారు? 30 స్టార్టింగ్లో ఇచ్చి లారీ పట్టుకున్నప్పుడు అప్పుడు 6 నెలల క్రితం తీసుకున్నారు. 2 నెలల క్రితం అంటే మొత్తం 25 అయితే చేస్తారు. అది మాకు ఆన్ రికార్డులో లేదు కాబట్టి అది చెప్తలేదు. ఓకే. వరంగల్ను హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా విభజించడం వల్ల అభివృద్ధి కుంగిపోయిందని తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ అన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వరంగల్, హైదరాబాద్లో అభివృద్ధి చెందుతుందనే ఆశలు నెరవేరలేదన్నారు. గత పాలనలో వరంగల్ను అనవసరంగా విభజించి చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక ఐక్యతను దెబ్బతీశారని విమర్శించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి వరంగల్ మహానగరాన్ని ఒకే జిల్లాగా మార్చి ఉత్తర తెలంగాణ అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. మరియు తెలంగాణ జనసమితి రాష్ట్ర జిల్లా నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురవుతుంది, వెనుకబాటుతనానికి గురవుతుంది. అన్ని రకాలుగా వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా ఎన్నో ఏళ్ళు పోరాడి కొట్లాడి తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవాల్సిన తర్వాత
గత 10 సంవత్సరాలు కల్వకుంట్ల తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జిల్లాల విభజన ఈరోజు అలాంటి సందర్భాలు లేకపోవడము విచారకరము. తెలంగాణ జనసమితి పార్టీ నుంచి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికైనా జిల్లాలను కుదింపజేసి ప్రజల సేవలు చేసేలా స్పందించాలని తెలియజేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శంషారెడ్డిపల్లి తండా గ్రామంలో అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగితే వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని, తద్వారా పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుందని అవగాహన కల్పించారు. అడవి ఉంది కదా, అడవి ఉన్నది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలం ఎండాకాలం పూర్తి ఆకు రాలిపోతుంది. కావున మనకు ఎవరైనా అందరికీ తెలియపరచాలి. నిప్పు అడవి నిప్పు పెడితే దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉంటాయి. ఇప్పుడు పశువులకు మేత దొరకదు, ఇంకోటి అంటే లోపల ఉన్న జీవరాశికి కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి అసలు నిప్పు పెట్టకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ నిప్పు పడినట్టు ఆ నిప్పును ఆర్పే విధంగా మనం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటో సంఘాలు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరాయి. బషీర్బాగ్కు చేరుకున్న ఆటో సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, ఆటో డ్రైవర్ల ప్రమాద బీమాను వెంటనే రెన్యువల్ చేయాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్తూ హైదరాబాద్ నగరంలో మేము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది, అడ్డుకోవడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేయలేదని చెప్పి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ లో జీవనోపాధి దెబ్బతిని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము కొంత కోరికలు కోరట్లేదు. ప్రభుత్వం ఏదైతే చేస్తామని చెప్పిందో అవే అమలు చేయమని చెప్పి ఇవాళ ఆటో సంఘాల తరఫున, జేఏసీ తరఫున మేమందరం కూడా శాంతియుతంగా చలో అసెంబ్లీ ప్రభుత్వానికి నిరసన తెలపడానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మా కోరికలు కాదు, మీరు ఇచ్చినయే అది సామాన్యమైన సమస్యలు కాబట్టి ఈ వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ మంత్రి బట్టి విక్రమార్క, బీఆర్ఎస్, సిపిఎం కలిసి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించుకోలేక సిపిఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే మధుర నియోజకవర్గంలో పోలీసుల సహాయంతో అరాచక పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. బట్టి విక్రమార్క తన ఉనికి కోల్పోతుందని, తన బలం తగ్గిపోతుందని, ఇక వచ్చే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశమే ఉండనటువంటి స్థితి ఏర్పడుతుందని సిపిఎం నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నాడు. ఇప్పటికే మధుర నియోజకవర్గంలో 13 మందిని జైల్లోకి పంపించాడు. ఇటీవల రామారావు హత్య జరిగినటువంటి పాతర్లపాడులో ఎలాంటి దౌర్జన్యమంతా కూడా వాళ్ళే చేసినా, కాంగ్రెస్ వాళ్ళే చేసినా 25 మంది మీద, అట్లాగే డివిజన్ కార్యదర్శి గోపాలరావు మీద కేసు పెట్టారు. అట్లాగే ప్రభాకరు ఎరుపాలెం మండలానికి సంబంధించినటువంటి మండల కార్యదర్శి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారు. అట్లాగే వాళ్ళ గాయాల పాలైనా సరే వాళ్ళ మీదనే హత్యాయత్నం కేసులు, అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగినా, గిరిజనుల మీద దాడులు జరిగినా, మహిళల మీద అత్యాచారాలు జరిగినా, అనగానటువంటి తరగతుల హక్కుల కోసం పోరాడి అవసరమైతే జైళ్లకు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి సిపిఎం నాయకుల మీదనే అక్రమ కేసులు పెట్టి, అట్లాగే అట్రాసిటీ కేసులు పెట్టి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ చర్యను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి పద్ధతుల్లో సిపిఎంను అడ్డుకుంటామని చెప్పి బట్టి విక్రమార్క అనుకుంటే అది తన జీవితంలో జరిగినటువంటి విషయం. ఇటువంటి ప్రతిఘటనలు చేసి రామారావు లాంటి హత్యలు చేసినటువంటి నేపథ్యంలోనే సిపిఎం పార్టీ మధుర నియోజకవర్గంలో మరింత బలపడింది. ఖమ్మం జిల్లాలో కూడా మరింత ఎరపెక్కి పోరాటాలకు సన్నద్ధమవుతుంది. ఇప్పుడు ఈ కేసులు పెట్టి జైళ్లకు పంపించే కార్యక్రమం జరిగితే మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాము బట్టి విక్రమార్కకు.
తూప్రాన్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులకు సావిత్రిబాయి పులే జీవిత విశేషాలు వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ డాక్టర్ పార్వతి సత్యనారాయణ హాజరయ్యారు. ఉపాధ్యాయులు రజిత, దుర్గా శ్రీవాణి, వనిత, పద్మ, సుశ్రుత, తిరుమల, అరుణ, నరేష్ రెడ్డి, రేఖ పాల్గొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్ 1 కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కల్చరల్ సెంటర్ను పీఎస్సీ చైర్మన్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి, యాంత్రిక జీవనానికి ఇలాంటి కల్చరల్ సెంటర్లు ఉపశమనంగా నిలుస్తాయని తెలిపారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్ఎన్ఎస్ గోల్డ్ బిజినెస్ లో పార్ట్నర్ గా ఉన్న గంగా విజయ్ కుమార్, గంగా లావణ్య తమ షేర్లను మరో పార్ట్నర్ అల్లంపల్లి శ్రీనివాస్ కు చట్టబద్ధంగా అమ్మారు. డబ్బులు తీసుకున్నప్పటికీ గోల్డ్ రేటు పెరగడంతో ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామని రిజిస్ట్రేషన్ చేయమంటూ ఒత్తిడి చేసినట్టు విజయ్ కుమార్ మరియు అతని కోడలు లావణ్యపై బాధితుడు అల్లంపల్లి శ్రీనివాస్ పోలీసులకు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కర్మంగట్లో ఎల్ఎన్ఎస్ జ్యువెలరీ మాదే. అందులో ఒక భాగస్వామి ఏం చేసిందంటే, నేను వెళ్ళిపోతా అని ఒక 5 నెలల సంది మా ఎంబడి పడి 4.5 కోట్లకు ఆయన షేర్ అమ్ముకొని 4.5 కోట్ల రూపాయలు తీసేసుకొని లీగల్గా మొత్తం క్యాష్ ట్రాన్స్ఫర్ తీసుకొని నాకు అన్ని డాక్యుమెంటేషన్ ఇచ్చేసి ఈరోజు మళ్ళీ నాకు అడ్వకేట్ తోటి నోటీసులు పంపిస్తున్నాడు. ఏరియేషన్ వచ్చింది కాబట్టి ఇక నన్ను కావాలని ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం ఎంత మోసం చేసింది? మొత్తం ఇప్పుడు 4.5 కోట్లు ఉన్నారు. విజయ్ కుమార్ కోడల పేరు ఉంటుంది లీగల్గా. మోసం చేసింది మాత్రం విజయ్ కుమారే. లావణ్య కోడల పేరు మన అశోక్ నగర్ ఉంటాడు. ఇప్పుడు అమ్మాయి పేరు ఎఫ్ఐఆర్ అమ్మాయి పేరు మీద అయింది. ఏమని అమ్మాయి A2 విజయ్ కుమార్ ఆయన గోల్డ్ షాప్, వాళ్ళ మామ. ఏమేమి గోల్డ్ షాప్ ఆనంద్ జ్యువెలర్స్ అని హ్యాబిట్స్ లో ఉన్నది, అండ్ SVLN అని బషీర్బాగ్ లో కూడా ఉన్నాయి. ఆయన 2 షాపులు ఉన్నాయి. హిమాయత్ నగర్లోని ఏఐటీయూసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ బి వెంకటేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 5 లక్షల బీమా కల్పించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షలకు కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచిందని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. మిత్రులందరికీ నమస్కారములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆటో సంఘాల జేఏసీ తరఫున ముఖ్యంగా మేము ఈరోజు పత్రికా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం. సెంట్రింగ్ బాక్సులు, స్టాఫ్ హోల్డింగ్ దొంగతనాలను అరికట్టాలని సిద్ధి వినాయక వెల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి యాదగిరి డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా సెంట్రింగ్ స్కోల్ ఫీల్డింగ్ మెటీరియల్ తయారు చేసి దేశంలోని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. కొందరు దళారులు, భవన నిర్మాణ సంస్థలు స్థలాల నుంచి రాత్రి వేళల్లో దొంగతనాలు చేసి అక్రమ వ్యాపారం చేస్తున్నారని, ఇలాంటి అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరుతున్నారు. మండలాల్లో ఒక ముఠాలుగా ఏర్పడి రాత్రి నంబర్ లేని ట్రాలీల ద్వారా దొంగతనం చేసి ఒక దగ్గర దీన్ని మామూలుగా ఒక గొడౌన్గా ఏర్పరచుకొని దాన్ని కంటిన్యూస్గా మార్కెట్కు సప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క సప్లై వల్ల మామూలుగా ఇంతకుముందు మా దగ్గర ఒక 3,000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు. 3,000 మంది కార్మికుల నుంచి వెళ్ళి ఇవాళ మా యొక్క కార్మికుల సంఖ్య 300 గాను, ఒక 300 షాపులు ఉండేవి మాకు. ఆ 300 షాపుల నుంచి వెళ్ళి 50-60 షాపులు గాను మొత్తం ఏతుందో ఈ యొక్క ఇండస్ట్రీ మొత్తము మూతపడే పరిస్థితి ఏర్పడింది. కనుక మేము ఇవాళ మీడియా మిత్రులకు మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మా విన్నపం
వివిధ కమిషనరేట్ యొక్క పోలీస్ కమిషనర్, హయ్యర్ అథారిటీ కంటిన్యూస్గా మనం వెళ్ళినట్లయితే మా విజ్ఞప్తి కూడా ఎవరైతే సరుకు పోయిన వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఇమీడియట్గా 4 గంటలకు 5 గంటలకు మార్నింగ్ లోపల మీరు ఆ ఏరియాకి వచ్చినట్లయితే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, మీ ఏరియాలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అదేవిధంగా మన ఏరియా లోకల్లో ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీరు వచ్చేసేసి మీరు ఒక్కరు రాకూడదండి, వాళ్ళు దాడి చేయడానికి కూడా అవకాశం ఉంది. ఒక 5-6 మంది వచ్చేసేసేసి మీ సరుకు అయినప్పటికీ మీకు తీసుకెళ్ళడానికి మీ ఎంబడి ఒక 5-6 మంది రావాలా. మీ దగ్గర పనిచేసే పనులను తీసుకొని వచ్చి మీ మెటీరియల్ని ఐడెంటిఫై చేసి మీరు దొంగ ఇమీడియట్ దొరకడానికి అవకాశం ఉంది. ఈ దొంగ మార్కెట్కి వచ్చినట్లయితే దొంగలు దొరుకుతారు. మీరు ఎక్కడో ఉండేసి అక్కడే ఉండేసి నా మెటీరియల్ పోయింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే మెటీరియల్ రాదు. దయచేసి ₹1,00,000 మెటీరియల్ మీరు నష్టపోతున్నారు. మీరు సరైన రక్షణ కల్పించుకోవాలా. ఒకవేళ అనుకోకుండా దొంగతనం జరిగినట్లయితే ఇమీడియట్ యాక్షన్, దొంగ మార్కెట్కు రండి, మెటీరియల్ దొరుకుతుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలోని ఇంద్రనగర్ కాలనీలో దుదియా నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మద్దాలి శేఖర్, గూగులోతు బాలు, గూగులోతు చొక్కయ్య, ప్రవీణ్, గుడిసె రవి తదితరులు పాల్గొన్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి. సినిమా బృందం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్ర హీరోయిన్ డింపుల్ హయాతి పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుందని, ప్రేక్షకుల అభిమానులు ఈ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కర్దనూర్ గ్రామంలో యల్వర్తి అరవింద్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమంలో మాదిరి పృథ్వీరాజ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జజాల రవి ముదిరాజ్ తెలిపారు. మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దండోతాత్కరం భగవాన్ జీ మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం 7 మందితో ప్రారంభించిన ట్రస్ట్కి ఇప్పుడు దాదాపు 90 మంది దాతలు చేరడం చాలా సంతోషకరమన్నారు. అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మన చెంపాపేట డివిజన్ పోచమ్మ గుడి దగ్గర దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అంటే 32 నెలల నుంచి మేమందరము ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 40-50 మంది సభ్యులున్నారు. అందులో చాలామంది వారికి తగినంత డొనేట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ప్రతి అమావాస్య రోజు అన్నదానం ఇక్కడ చేస్తున్నాము. మొదటగా ఒక 300 మందికి అన్నదానం చేస్తుండే, ఇప్పుడు ప్రతి నెల కావడం వల్ల దాదాపుగా ఒక 1000 మంది దాకా మన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి మన యొక్క చంపాపేట డివిజన్ కానీ కర్మంగట్ కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా స్థాయిలో తలా రూపాయి ఇచ్చినట్టయితే 3 భోజనాలు పెడుతున్నాం.
ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను, అమావాస్య రోజే ఎందుకు భోజనాలు పెట్టాలి, రోజు పెట్టొచ్చు కదా అంటే, అమావాస్య రోజు పితృదేవతలు ఆశపడుతూ ఉంటారు. మనము దేవతలను పూజిస్తుంటాము, పితృదేవతలను పూజించాలండి. పితృదేవతల ఆశీర్వాదాలు చాలా ఉంటాయి కాబట్టి పితృదేవతలు ఆశిస్తుంటారు కాబట్టి అమావాస్య రోజు పెట్టిన అన్నము పితృలు. ఇంకొకటి, అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం. ఇప్పుడు మహాభారతంలో కర్ణుడి గురించి మనకు తెలుసు, ఎన్నో దానాలు చేసిండు, అడిగిందంత ఇచ్చిండు, కానీ ఆయనకు స్వర్గం దక్కలేదు. ఎందుకంటే అన్నదానం చేయలేదు కాబట్టి. అన్నదానం చేస్తేనే స్వర్గం దక్కుతుంది. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఉదయం పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. గణేష్ మండపం ముందు నీరు రోడ్లపై నిలిచిన విషయాన్ని గుర్తించి అధికారులకు సమస్యను తక్షణమే పరిష్కరించమని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెదక్ జిల్లాలో డైట్ కళాశాల నూతన భవన నిర్మాణానికి జరిగిన భూమి పూజలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. యానం ఆంధ్ర గోవా కోకో బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే ఆనందరావు. మహిళలు సావిత్రిబాయి పులే స్ఫూర్తితో ముందుకు సాగాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. సమ్మక్క సారక్క మహాజాతర సందర్భంగా చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించిన మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.